ఈ సుహాసిని గారు చెప్పండి, ఈ ఐబీ కరికులం ఇటువంటి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తుంటే కొన్ని పత్రికలు మాత్రం ఎందుకు ఇంతగా ఏడుస్తున్నాయి? ఇప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు, కానీ చారిత్రక ఘట్టం అని కూడా ఆయన అభివర్ణించారు. మరి అటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించట్లేదు? పైగా పరిశ్రమలకు భూములు ఇస్తే ఏడుస్తారు, దొంగ ఓట్లని రోజు రాస్తారు. ఎట్లా ఈ పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? నిజంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మార్పుల్ని మీరు స్వాగతిస్తారా? నమస్తే శ్రీనివాస్ గారు, శివశంకర్ గారికి, అట్లాగే కృష్ణరాజు గారికి, ప్రేక్షకులకి నమస్తే. మంచి టాపిక్ అండి ఇది. ఏదైనా ఒక మంచి పద్ధతి కానీ మంచి పాలసీ కానీ ఒక అభివృద్ధి కోసం ఏదైనా సరే రాష్ట్రానికి మంచి జరిగితే ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మనము దాని మీద మనం విష ప్రచారం కానీ ఏదైనా చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ అన్నది ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వం అమలులో పెట్టిందండి. కొత్త విధానం తీసుకొచ్చాం మేము. అది ఎందుకు 36 సంవత్సరాల నుంచి ఎప్పుడో 1986లో ఉన్న ఎడ్యుకేషనల్ పాలసీ పాత పడిపోయి, అంటే పిల్లల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. పిల్లలకి వాళ్ళకి ఏం కావాలి అది చదువుకోవాలి, వాళ్ళ మానసిక ఒక బలం పెరగాలి అంటే ఆనందంగా చదువుకోవాలి, కానీ ఒత్తిడిలో చదువుకోకూడదు పిల్లలు. ఈ నేటి బాలలు రేపటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే ఈ 10+2 కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉండకూడదు అని 5+3+3+4 కాన్సెప్ట్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. అది ఇప్పుడిప్పుడే ఒక్కొక్క సంవత్సరం కొన్ని అమల్లోకి వస్తున్నాయి. మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషన్ స్టేజ్, తర్వాత వచ్చే 3 సంవత్సరాలు ప్రైమరీ స్టేజ్, తర్వాత వచ్చే 3 సంవత్సరాలు మిడిల్ స్టేజ్, తర్వాత వచ్చే 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్ అని. దీనిలో భాగంగానే హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. అంటే ఇంటర్నేషనల్ గా అందరితోనూ పోటీ పడే తత్వం, అంతేకాకుండా పిల్లలలో కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు ఇతరులతో మాట్లాడే ఒక శక్తిని పెంపొందించుకోవాలి. ఇదే కాకుండా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే గతంలో ఆ సబ్జెక్ట్ కి సంబంధించినవే ఉంటాయి, కానీ వీళ్ళకి వివిధ రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో అన్ని ఒకేసారి తీసుకోలేవు, నువ్వు తీసుకుంటే మ్యాథమెటిక్స్ అన్నా తీసుకో, లేకపోతే సైన్స్ అన్నా తీసుకో అని ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ ఎన్ఈపి ఇన్ అలయన్స్ విత్ ఐబి, ఈ ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ అన్న ఒక ఇవి సిలబస్ వల్ల ఒకేసారి మ్యాథమెటిక్స్, డిజైన్ థింకింగ్ తీసుకోవచ్చు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ ఐబి అనే దానిలో అడిషనల్ గా 50 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకేసారి పిల్లలు ఆనందమైన వాతావరణంలో ఏదైనా సరే అన్నిటి మీద పూర్తి అవగాహనతో వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలి అని. దీనిలో మరొక మంచి ఉద్దేశం యాక్సెప్టబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, అడాప్టబిలిటీ ఉంది, అవైలబిలిటీ. ఇన్ని రకాల ఒక కోణాలలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది మోదీ గారు అందుకనే పిల్లల పైన ఈ రోజు కూడా పరీక్ష పై చర్చ పెడుతూ ఉంటారు. ఎందుకు? ఏదో పాలిటిక్స్, ఏదో నాయకులు ఎంతో దూరంగా ఉన్నారు, మనకి దగ్గరగా లేరు అని పిల్లలు భావించకూడదు. పిల్లలతో మాట్లాడడం వల్ల దే ఆర్ నాట్ ది ఓటర్స్, కానీ పిల్లలతో సంభాషించడం వల్ల, గ్రామీణ ప్రజలతో మన్ కీ బాత్ ఈ విధంగా కొన్ని కోట్లతో సంభాషించడం వల్ల పెద్దలు కాదు అంటే అందరూ మాతో సంభాషిస్తున్నారు, మాకు ప్రతి విషయం మాతో చర్చిస్తున్నారు అన్న ఒక మంచి భావన ఏర్పడి ఒక సుహృద్భావ వాతావరణంలో పిల్లలు ఎదగాలి, అలాగే ప్రజలు కూడా మమేకమై ఈ దేశాభివృద్ధికి తదనుగుణంగా ముందుకు వెళ్ళాలి అన్న చాలా బిగ్ థింకింగ్ అండి. ఇట్స్ థింక్ బిగ్ అంటారు కదా, అటువంటి ఒక పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. ఏదైనా సరేనండి, రాష్ట్రంలో ఇక్కడ సబ్జెక్ట్ తో పాటు మన విలువలు కూడా నిలబడాలి అన్నది మోదీ గారి ఆలోచన. అంటే మన దేశంలో ఉన్న హిస్టరీ తెలవాలి, మన దేశంలో ఉన్న వాల్యూస్ ఇవన్నిటితో పాటు ఇంటర్నేషనల్ గా మనము పోటీ పడాలి. మీరు మోడీ గారి ఆలోచన గురించి బాగా చెప్పారు, ఈ ఇంటర్నేషనల్ బ్యాకలారిటీ ఈ విధానం గురించి బాగా చెప్పారు. కానీ మీరు ఒక్క విషయాన్ని కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. జగన్ గారి ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మేము మోడీ గారికి సర్టిఫికేట్ ఇవ్వటాన్ని తప్పు పట్టట్లా, కానీ మరి అదే టైంలో జగన్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని మీరు స్వాగతించి సరిగా రాయని పేపర్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. మీలాంటి విజ్ఞులు మీరు ఇంత చక్కగా దాంట్లో ఉండే విశేషాలను కూడా మిమ్మల్ని అభినందించాలి. జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఆ కొత్త సిలబస్లో ఉండే గొప్ప విశేషాలను మీరు వివరించినందుకు మిమ్మల్ని అభినందించాలి. కానీ అదే టైంలో
ఇక్కడ జరుగుతున్న పరిణామం ఈ రకంగా ఆయన చేస్తున్న దాన్ని మీరు అభినందించి ఆ తర్వాత దాన్ని చెడగొట్టడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటివి విషపురాతలు రాస్తుంటే మీలాంటి వాళ్ళు ఖండించాలి కదా, మీలాంటి విద్యాధికులు. ఒకటండి, మనము పొగడ్తలకో ఏదో ఇంకొకళ్ళని దుర్భాషలు ఆడడానికో మనం విషయాన్ని విషయంగా చెప్పడమే. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డిబేట్. నేను దుర్భాషలాడమని మీరు పొరపాటు పడుతున్నారు. నేను దుర్భాషలాడమని చెప్పలేదు. నేను మిమ్మల్ని ఇలాంటి విషపురాతల్ని ఖండించాలా వద్దా? వాళ్ళు రోజు ఏడుస్తారండి. ఒకరోజు ఏడుస్తే పర్వాలేదు కానీ రోజు ఏడుస్తారేంటండి వాళ్ళిద్దరూ? మీరు అది గమనించట్లేదా? ధర్మంగా మాట్లాడండి, అది నేనేది. నేను ఫస్ట్ లైన్ మీరు ఒకసారి కనుక రీప్లే చేసుకుంటే శ్రీనివాస్ గారు, ఒకటే అన్న, అభివృద్ధి కోసం ఏదైనా ఒక మంచి పాలసీ ఇంప్లిమెంట్ చేయడమే రాష్ట్రంలో కావాలి, దేశంలో ఉన్న. దాన్ని ఎవరు కూడా విశ్లేషణలో తప్పు ఎందుకు పడతాము? నేను ఎందుకు అంటానంటే ఈ రోజు కొత్తగా అమలు చేయొచ్చు, అమలు చేయడంలో కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇదే ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ అనే ఈ ఐబీ సిలబస్ ఇది ఎన్ఈపిలో భాగంగా 2020లోనే మనకి కేంద్రంలో అమలు అవుతోంది. ఒక్కొక్క సంవత్సరంగా మంచి పరిణామమే. ఈ రాష్ట్రంలో ఐబీ సిలబస్ తో అనుసంధానించి ఇక్కడ రావడం మంచిదే. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సీలు ఉంది, సిబిఎస్ఈ ఉంది, ఐసిఎస్ఈ ఉంది, కానీ ప్రజల దగ్గరికి ఏ విధంగా ఇది ఇంప్లిమెంటేషన్ ల్యాప్సెస్ లేకుండా వెళ్తుందో అన్న విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇదేమంతా తప్పు పట్టాల్సిన పనేముందండి? నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా ఐబీ సిలబస్ ని కూడా రాష్ట్రంలో స్వాగతిస్తున్నప్పుడు అది అనడం మాటలతో ఆగిపోకుండా కొంత పిల్లలకి అనుకూలంగా ప్రతి దానిలోనూ ఇప్పుడు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఎయిడెడ్ స్కూల్స్, ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో కొంచెం మనం ఎన్హాన్స్మెంట్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఇదే గవర్నమెంట్ తీసుకొస్తోంది. కానీ కొంత ఇంప్లిమెంటేషన్ ల్యాప్సెస్ వచ్చాయి లేదా మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకునే భాగంలో ఒక పక్కన 15,000 పైచిలకు గవర్నమెంట్ స్కూల్స్ ని, ఎయిడెడ్ స్కూల్స్ ని అప్డేట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంలో కొందరు ఇబ్బంది పడుతున్న దానికి వాటికి ఏం ప్రత్యామ్నాయం తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఇప్పుడున్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయొచ్చు, కానీ ఒక పక్కన అప్గ్రేడ్ చేశాక కదా, ఐబీ ఇస్ నాట్ ఏ నార్మల్ సిలబస్ అండి. ఒక పక్కన స్కూల్స్ విషయంలో, స్కూల్స్ విధానంలో రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎక్కడో ఉన్న స్విట్జర్లాండ్ అండ్ జెనీవా ప్రాసెస్ ఆఫ్ ఐబీ సిలబస్ తీసుకొస్తా అన్నది ఓకే, కానీ దీనికి దానికి ఏ విధంగా మ్యాచ్ అవుతోంది? నాకు అర్థమైంది మీ ఇబ్బంది, నాకు అర్థమైంది. మొత్తం అభినందిస్తే వచ్చే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మీరు కాస్త కొంచెం మళ్ళీ ఏదో ఎయిడెడ్ స్కూల్స్ అని ఆ సంబంధం లేని సబ్జెక్ట్ చెబుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఓవరాల్ గా మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, అంతవరకు వాస్తవం. మీకు సబ్జెక్ట్ మీద కాదు మేడం, మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, అంతవరకు వాస్తవం. కానీ పూర్తిగా మీరు అభినందించలేరు కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కృష్ణరాజు గారు, వారికి సమాధానం చెప్పండి మీరు. సార్, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ బకాలరైట్ సిలబస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కూళ్లలో ప్రవేశపెట్టింది? అవును, 0 అనే కొన్ని. దానికి ఒక్క విషయం కృష్ణరాజు గారు, ఇది ప్రత్యేకంగా ఐబీ సిలబస్ గా పెట్టండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఐబీ సిలబస్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పాలసీ. అంటే ఉన్నది వాళ్ళ ఎస్ఎస్సి తీసేస్తున్నాం, సిబిఎస్ఈ తీసేస్తున్నాం, ఐసిఎస్ఈ తీసేస్తున్నాం, అది ప్రత్యేకంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నది ఇంట్రడ్యూస్ చేసే సిలబస్ కాదు. చాలా పెద్ద ప్రక్రియ ఉంది. సుహాసిని గారు ఒక్క నిమిషం మీరు అయితే ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు. కానీ ఇంటర్నేషనల్ బకాలరియట్ సిలబస్ ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క స్కూలులో కూడా ప్రవేశపెట్టలేదు. ఆ ఘనత అనేది ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏదో రకంగా క్రెడిట్ మీరు కూడా తీసుకోవాలని తాపత్రయపడుతున్నారు, తప్పేం కాదు. మరి బీజేపీ రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మేడం? ఇప్పుడు కృష్ణరాజు గారు అడుగుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్క స్కూల్లో ఇంప్లిమెంట్ చేయలేదు, బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క చోట లేదు. ఇక్కడ తీసుకొచ్చిన ఆయన్ని మెచ్చుకుంటే బాగుంటుంది కదా అనేది పాయింట్. అది